सुपर सीरियल चैंपियनशिप खेलो, सुपर सीरियल चैंपियनशिप खेलो। కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే, అయ్య బాబోయ్ ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, తస్సదియా గుండెల్లోన మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. శబాష్, ఇది సరైన పోటీ. పవర్డ్ బై వాస్లిన్ డీప్ రీస్టోర్ లోషన్ మరియు ఆయుర్వేద్ న్యూట్రిగెయిన్. స్పెషల్ పార్ట్నర్ ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్. సూపర్ శ్రీముఖి, లవ్లీ లవ్లీ కలర్ఫుల్ చిలక. థాంక్యూ సో మచ్. మొత్తం దసరా పండుగ సంక్రాంతి పండుగ మొత్తం ఇండే ఉంది. ఆ నా విషయం పక్కన పెట్టేస్తే ఇంత కలర్ఫుల్ గా రెడీ చేస్తే తమిళ ఫార్మల్స్ లో క్లాసీగా. ఎస్, కొంచెం రీసెంట్ గా తెలిసింది అమ్మాయిలు ఉట్టి క్లాసీ అబ్బాయిలు వెనకాల పడతారంటే కొంచెం. ఏ నీకు నా టేస్ట్ తెలిసిపోయిందా? వెరీ గుడ్. ఎనీహౌ క్లాసీగా రవి, కలర్ఫుల్ గా నేను, సూపర్ జోడీగా రవి అండ్ శ్రీముఖి. శబాష్, ఇది సరైన పోటీ. సూపర్. సో శ్రీముఖి, లాస్ట్ వీక్ గ్రాండ్ లాంచ్ లో 10 సూపర్ డూపర్ సీరియల్ స్టార్స్ వచ్చి పరిచయం చేశారు. మామూలుగా కాదురా, ఇదే స్టేజ్ మీద జీ తెలుగులోని 10 సీరియల్ మెంబర్స్ రావడం, అంత డాన్స్ లు పర్ఫార్మెన్స్ లు హంగామా చూసిన ఆడియన్సెస్ నన్నైతే శ్రీముఖి ఎంత మంచి పని చేసినావమ్మా అని అంటున్నారు. నేనేం చేసిన చెక్కమజం చేసిన కానీ లాస్ట్ వీక్ గ్రాండ్ లాంచ్ ఏదో నవ్వుతూ ఆడుతూ పాడుతూ అయిపోయింది. కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది 5 లక్షల కోసం అండ్ అలాగే సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ ట్రోఫీ కోసం. 10 సీరియల్లు పోటీ పడి సూపర్ 6 లీగ్ లోకి ఎంటర్ అవుతారు. సూపర్ 6 లీగ్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఈ రోజు జరుగుతున్న ఈ ఫస్ట్ బ్యాటిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే ఎక్కువ మార్క్స్ తో లీడ్ లోకి వెళ్తారో వాళ్ళే సూపర్ 6 లీగ్ లోకి ఎంటర్. సో ఈ రోజు టాప్ 2 సీరియల్ టీమ్స్ ఎవరు? ఈ రోజు రాబోతున్న ఈ 2 సీరియల్స్ లో ఫస్ట్ టీమ్ ఏంటంటే ముద్దమల్లారం టీమ్. బంగారం ఇచ్చుకో సింగారం రుచిపో నిచ్చపట్టే పిచ్చిస్తా ఎవ్వారో సయ్యదో సయ్యారం సతమే వయ్యారం అట్టకొన్నట్టు నగలు పీకము తమారో అరగలలో నా పీపికారం కొట్టే ఆగారం నా ముందే ఉండే యాడో ఎందుకు ఈడే జాగారం నువ్వట్టా కంటే అట్టే చెయ్యి చెప్ప పట్టాలేసేసి నితరమని హద్దులు కట్టి పెట్టే పందేరా ఓ బ్రేకు వీరుడా నా రాకుమారుడా నువ్వు వచ్చావంటే రచ్చోరచ్చి పడుచు పాపటా. ఎక్స్క్యూజ్ మీ, మాట్లాడు భయ్యా. మనం ఇద్దరం రాసుకుంటే పూర్తి తప్ప ఏం రాదు. నువ్వు అటు వెళ్ళి కొంచెం తనుజని ఇక్కడ రమ్మ. హలో, నేను కూడా పెద్ద బాబు నా పక్కన ఉంటేనే యాంకరింగ్ చేస్తాను, లేకపోతే నేను చేయను. పెద్ద బాబు ఇంకో మొగడు పక్కన ఎందుకు పోతాడు? ఓకే, అది మీ ఇష్టం. ఐ మీన్ తనుజ ఇటు రావచ్చు కదా. ఒక పని చేద్దాం, నేను శ్రీముఖి పక్కన వెళ్ళను, పార్వతి నీ పక్కన రాదు. నువ్వెందుకు డిసైడ్ చేస్తావు? కాదు, మీరిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? తను నా పార్ట్నర్ కదా, తను వచ్చి ఇక్కడ ఉంటుంది. పెద్ద బాబు నీకోసం పని మర్చి అవ్వడానికి కదా రెడీ రా. వద్దు చూసినావు పాట గోలి గిఫ్ట్ అని. మనం హరితక్క పక్కన నిలిచి దీనికి ఇక నేను ప్లేస్ దగ్గరికి వెళ్తే నీకేంట్రా? మీ అన్నయ్యనా? అవును, పెద్ద బాబు నా అన్నయ్య. నేను పెద్ద బాబు అంత ఫ్రీడమ్ తీసుకోను కానీ లాస్ట్ టైం తనుజాని ఒకటి అడిగితే కృష్ణ ఛాన్స్ తీసుకున్నాడు. ఇంకోటి
వద్దు. దా, దా, దా. నాన్న బంగారం వద్దు నాన్న. It's a crazy, 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 crazy feeling. 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 Crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. ఏయ్ నాకు అర్థం కాదు. నాకు మొగోడిని తగిలిచ్చి నువ్వు పెద్ద బాబుని తగులుకున్నావు. చూడరా, జీవిత సత్యం ఒకటే, నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ. నువ్వు ఆడదానిలా మారిపోతున్నావు, నేను అబ్బాయిలా మారిపోతున్నాను. అవునేమో నాకు భయం అవుతుంది. ఇప్పుడు నేను హరిత గారు అక్క ఎవడే ఎతగాడు. అవును కదా, అవును. నేను హరిత గారు ఆ పాట మీద పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటది? ఇంకా నువ్వు పాట పెట్టుకోబోయా. రండి హరిత గారు. నవ మన్మథుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు అక్క ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నువ్వు వలచిన ప్రియుడు ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకి జతగాడు పెద్ద బాబు బతికే ఉన్నాడే. మా మమ్మీ డాడీ వద్దన్నా ఈయన అంట గట్టించి పెళ్లి చేసిండ్రు. ఈడేమో ఆడాడెళ్ళిండు. పోనీలే కాదు. యాక్చువల్లీ భయ్యా వాళ్ళ డాడీ నా మీద కన్నేసాడు, దీనికి ఇచ్చి అంట కట్టాడు భయ్యా. ఒక మంచి అబ్బాయిని చూద్దాం. ఓకే, ఈ షో అయిపోయే లోపు ఒక మంచి అబ్బాయి, మంచి అబ్బాయా? మంచి అబ్బాయిని చూసి, నీలా ఉంటాడా? అలా అయితే నేను చెప్పలేను కానీ డెఫినెట్ గా ఒక మంచి అబ్బాయిని చూసి, హ్యాండ్సమ్ గా ఉంటాడా? ఓకే డెఫినెట్ గా ఉంటాడు. నీలాగా మగాడా? నేను కూడా ఇంతకు ముందే మగాడినే భయ్యా. నేను చేసుకున్న తర్వాత సర్వనాశనం అయింది. పెద్ద బాబు ఆ. నా పెళ్ళేదో నువ్వే చేసుకోవచ్చుగా ప్లీజ్. అన్నయ్య అన్నావుగా. ఛీ, ఛీ, ఈ అన్నయ్య అన్న నోటి మొగుడు చేసుకుంటా. అన్నయ్య అంటే ఆ అంటే అందరిలో, నా అంటే నచ్చిన, యా అంటే యువకుడు. అందరిలో నచ్చిన యువకుడు. కరెక్టే, అన్నయ్య అని పిలిచావు అంతే, కదా, అంతే. నేను ఇదిగో, ఫిక్స్ అయిపోయా. ఇదిగో, నేను ఇదిగో, చెల్లి అని. ఇదిగో, వద్దు ఇదిగో, వద్దు. నా పెద్ద బాబు గారు ఎక్కడ వెళ్ళిపోయారు? తనుజ, నేను మగాడినే. నీకు నాకు పెళ్ళి అయిపోయింది. సరే, జోక్స్ సీరియస్నెస్ వస్తే నేను కూడా సీరియస్ అవుతాను. వీళ్ళని పక్కన పెట్టేసి నా టీం వస్తుంది ఇప్పుడు, వాళ్ళని పిలుద్దాం. నా టీం వచ్చిన తర్వాత ఏ టీం అయినా ఏయ్! ఈ టీం వచ్చిన తర్వాత వీళ్ళని చూసి సగం చచ్చిపోతారా మీరు. వీళ్ళని చూస్తే కాదు, ఈ సీరియల్ కి వచ్చే రేటింగ్ తెలుసుకుంటే నువ్వు చచ్చిపోతావు. సరే చూద్దాము. ముందమందరం టీం వచ్చేసింది. మీ అందరికి ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ నెక్స్ట్ పిలిచేద్దాం. బట్ అంతకన్నా ముందు థ్యాంక్ యూ సో మచ్ టేకింగ్ పొజిషన్. థ్యాంక్ యూ సో మచ్. చీముకి మా ముద్దమందరం టీం రెడీగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి పోటీగా ఏ టీం సరిపోదు, కానీ ఎవరిని పిలుస్తున్నావు? అబ్బా, ఫస్ట్ ఆడుకుందాంలా. ఆడుకుందామా? పెద్ద బాబు, తనుజ అక్క, పెద్ద బాబు అంకుల్ అందరం కలిసి గోళీలు ఆడుకుందాం. దొబ్బింది, ముద్దమందరం చూస్తేనే దొబ్బింది. ఇంకా వీళ్ళ టీం ఏమని తెలుసా, ఈ రోజు మా టీచర్ మ్యాథ్స్ టీచర్ బాగా కొట్టింది. నీ నోరు ముందే పెంట ఉంటది, ఆ పెంట నోరు తిప్పకు. నువ్వు నిన్న మమ్మీకి ఏమో చెప్తాను వెళ్ళి మమ్మీ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఉమ్మా కాదు,
ఇంట్లో ఎలకలు తిరుగుతున్నాయి ముమ్ము అనుకుంటూ అని చెప్పానే. మళ్ళీ మమ్మీ ఎందుకు మ్వా, మ్వా అనింది? మమ్మీ ఇంట్లో ఎలకలు కాదు బర్రెలు కూడా తిరుగుతున్నాయి ముమ్ము అన్నది. మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది జీ తెలుగులో అసలు ది బెస్ట్ కిడ్స్ నాలాగా ఎంతో స్వీట్ గా క్యూట్ గా ఉంటారంటే ఈ సీరియల్లోనే. ఈ రోజు నేను సపోర్ట్ చేయబోయేది కూడా ఆ టీమ్ నే. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ రామా అండ్ సీత. రాములోడు వచ్చినాడు రో నందసదీయ శివధనస్సు ఎత్తినాడు రో నారి బట్టి లాగినాడు రో నందసదీయ నింగికెక్కు పెట్టినాడు రో బళ బళ బెళ్ళమంటూ సూపర్ నా రామా అండ్ సీత టీమ్ వచ్చేసింది. ఓ ఇంత ఎగురుతున్నావు కదా రామా సీత టీం వచ్చిందని. రామాయణం రాసిన వారు ఎవరు చెప్పు? హలో, ఈ రోజు నేను రామా సీతను సపోర్ట్ చేస్తున్నానని తెలిసి రాత్రంతా రామాయణం మొత్తం చదివేసి వచ్చాను. రామాయణం ని రచించింది వాల్మీకి గారు. ఇది కట్ షాట్ భయ్యా అందుకే. సూపర్, హా, బాగా తెలుసుకున్నావు. బాగా తెలుసుకున్నాను. అండ్ నా రామ సీత టీం ఖచ్చితంగా ఎందుకు గెలుస్తుందంటే పిల్లలు ఉన్నారు, వీళ్ళు రాగానే టూ మచ్ ఆఫ్ పాజిటివిటీ ఆన్ ది స్టేజ్. ఈ పిల్లలు ఆర్ ద స్టార్స్ ఆఫ్ ది షో. పిల్లలు స్టార్సే, కానీ ఎప్పుడు కూడా నేను వాసు గారిని ప్రీతి గారిని ఆ కెమిస్ట్రీ షేర్ చేసుకోవడం స్టేజ్ మీద చూడలేదు. చూడు. ఒక రొమాంటిక్ పాట పెట్టు చూద్దాం. కెమిస్ట్రీ కెమిస్ట్రీ. Let me be your man. I wanna hold your hand and take you to your fantasy. Eyes, when I look into your eyes, you make me realize that baby you're the only one for me. రాముడు సీత లాంటి అద్భుతమైన జంటని స్టేజ్ మీద చూద్దామనంటే పక్కనే పంచగుట్టి బస్తీలో బిచ్చపల్లి డాన్స్ చేసుకుంటారు చూడు. హలో, నేను కెమిస్ట్రీ అడిగితే వాళ్ళు బయాలజీ చూపెట్టారు, అందుకే నేను కాదురా. కెమిస్ట్రీ చూపెట్టా. మా వాసు గారు ప్రీతి గారిని అట్లా ఎత్తుకొని గాల్లో ఇలా తిప్పుతుంటే what a chemistry, what a chemistry, ఆహా. ఎత్తుకున్న తర్వాత అదే వాసు గారు నడుము పట్టుకొని వెనకాల నడుస్తుంటే కెమిస్ట్రీ వాట కెమిస్ట్రీ. అదే వాసు గారు ఒక్కసారి ఈ రోజు జరుగుతున్న ఎపిసోడ్ లో షర్ట్ తిప్పి సిక్స్ ప్యాక్ చూపిస్తే what a chemistry, what a chemistry. అది కెమిస్ట్రీ కాదే, నీ ఆనందం నీ ఆనందం అది. ఇక్కడ టాపిక్ ఏంటి? నువ్వు కెమిస్ట్రీ రొమాన్స్ అని అన్నావు, రొమాన్స్ పండింది. ఫస్ట్ టైమే నువ్వు చెప్పిన ఛాలెంజ్ వీళ్ళు గెలిచేశారు. కాబట్టి సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ అనే టైటిల్ వాళ్ళకి జుజుబి. జుజుబి మేము తీసుకొని వెళ్తాం, దాని తర్వాత మీరు జుజుబి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ రామ్ అండ్ సీతా టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఛాలెంజ్ స్టార్ట్ అవబోతుంది. క్లారిటీగా చెప్తాను, క్లియర్ గా వినండి. యూఆర్ ఫైటింగ్ ఫర్ 500 పాయింట్స్. టోటల్ గా ఈ ఎపిసోడ్ లో టోటల్ గా 3 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. అది డీటెయిల్ గా లెవెల్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడైతే లెవెల్ 1 లో యూ కెన్ విన్ అప్ టు 100 పాయింట్స్. అది ఎలా? సో లెవెల్ 1 ఏంటంటే ఈ రోజు జరగబోతుంది ఎల్ఈడి స్క్రీన్స్ మీద ఒక సెలబ్రిటీ పిక్చర్ ఉంటుంది. అది లిటిల్ మార్ఫ్డ్ పిక్చర్. మేము కొంచెం మా టాలెంట్ ని ఉపయోగించి దాన్ని విచిత్రంగా ఎడిట్ చేయడానికి ట్రై చేసాం. మీకు ఒక బజర్ ఇస్తాం, తెలిసిన వెంటనే మీరు పుయ్ అనండి, ఛాన్స్ కొట్టేయండి, ఆన్సర్ చెప్పండి, 20 మార్కులు కొట్టేయండి. మీరు తప్పు చెప్తే మైనస్ పాయింట్లు లేవు. కానీ పనిష్మెంట్ ఉంటుంది. పనిష్మెంట్ ఏంటో చెప్పడం కంటే చూపిస్తే బాగుంటుంది కాబట్టి సెటప్ ప్లీజ్. పనిష్మెంట్ చూపిస్తామని అన్నాము మీ ముందు. అలోవెరా జ్యూస్ అంటే అలోవెరా జ్యూస్ లాగా కనిపిస్తున్న పానీపూరిలో వేసే ఆ వాటర్, పానీపూరి వాటర్ రెడీగా ఉంది. పానీ వాటర్, కానీ ఎక్కువ తాగితే ఏమైతే అందరికి తెలుసు, రకరకాలుగా ఉంటది. దట్ ఈస్ ద పనిష్మెంట్. అండ్ నౌ లెవెల్ 1 ఆడడానికి ఫ్రమ్ రామ్ అండ్ సీతా టీమ్ ఎవరు వస్తారంటే ది గ్రేట్ శ్రీరాముడే వస్తే బాగుంటది కదా. వాసుదేవ్ భయ్య ఇక్కడ నుంచి రామా సీతా టీం నుంచి. yes let's welcome వాసుదేవ్. now from ముద్దమందారం and team. నేను కూడా అనుకున్నాను స్టార్టింగ్ హరిత గారు అయితే బాగుంటదని, కానీ ఎందుకో పవన్ సాయి గారు వస్తే వాసుదేవ్ గారికి. let's call upon stage వాసుదేవ్ from రామా and సీతా team and పెద్ద బాబు from ముద్దమందారం team.
సో లెవెల్ నెంబర్ 1 మీ అందరికీ అర్థమైపోయింది. కనిపెట్టండి పాయింట్స్ కొట్టండి. మరి కనిపెట్టండి పాయింట్స్ కొట్టండి లో లెవెల్ 1 లో ఫస్ట్ పిక్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. వెరీ ఈజీ. ఫస్ట్ వాసుదేవ్ అల్లు అర్జున్. చూద్దాం. అంటే వాసుదేవ్ గారు చెప్పిన ఈ పిక్చర్ బన్నీయా కాదో తెలుసుకునే ముందు పవన్ సాయి గారు మీరేమంటారు? బన్నీ లాగే ఉన్నాడా? కరెక్ట్. కరెక్ట్ అని వేరే టీం వాళ్ళే చెప్పేస్తున్నారు. బట్ లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్. ఓకే ఓకే రే. ఓకే వాసు గారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. 20 పాయింట్స్. ఓకే ఓకే 20 పాయింట్స్. వాసు గారు 20 పాయింట్స్, రామాయణ సీత 20 పాయింట్స్ గెలిచేసుకున్నారు అవుట్ ఆఫ్ 100 యాజ్ ఆఫ్ నౌ. మీ వాళ్ళని తాకమను తాగుతారు మంచికేమని. పనిష్మెంట్ ఆగు మరి తాగుతారు. ఏమండి రూల్ ఏంటంటే ఇప్పుడు పనిష్మెంట్ కాబట్టి అందరూ ఒకటేసారి తాగి కింద పెట్టాలి. రెడీ? నో మోర్ డిస్కషన్స్. పనిష్మెంట్ ఆన్. అందరు కలిసి ఒకటేసారి తాగాలి. రెడీ? 3, 2, 1 అప్. పెద్ద బాబు ఇట్స్ టైమ్ టు గెట్ అప్. సెకండ్ సెలబ్రిటీ పిక్చర్ ప్లీజ్. కానీ దానికంటే ముందు పవన్ గారు ఇటు వచ్చేయండి, వాసు గారు ఇటు వచ్చేయండి మీరు. సో ఇప్పుడు సెకండ్ పిక్చర్ ఆన్ ది స్క్రీన్. జూనియర్ ఎన్టీఆర్. మీరేమనుకున్నారు? జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్. ఓకే చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ అని వాసు గారు అండ్ పవన్ సాయి గారు అంటున్నారు. ఈ పిక్చర్ జూనియర్ ఎన్టీఆర్ గారిదా కాదా? ఆన్సర్ ప్లీజ్. గ్రేట్ గోయింగ్ వాసుదేవ్ గారు. అసలు సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంత అద్భుతంగా ఆడతారని అనుకోలేదు. పవన్ అన్న టెన్షన్ ఏం లేదు. పాప వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నావు చాలా డల్ గా కూర్చున్నారు. మనకు ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు కూడా మనలానే ఉండాలి, జోష్ తో ఉండాలి. అందుకే దీనికి ఛాన్స్ ఇచ్చాం. ఇవంతా నువ్వు చెప్పినట్టు జుజ్జుబీలు అనమాట. రే ఇట్లాంటి కవర్ చేసుకోవడాలు వద్దు. ఇప్పుడు దమ్ము ధైర్యం ఉంటే ఆన్సర్ చెప్పండి. 40 పాయింట్స్ లీడ్ లో ఉన్నాం. నువ్వు తట్టుకోలేవు. ఆన్సర్ చూడు ఇప్పుడు. పిక్చర్ ప్లీజ్. వాసు గారు నొక్కారు ఫస్ట్. వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ ఫ్రమ్ ది సైడ్. యువర్ ఆన్సర్ పవన్ సాయి. ఎందుకో నాకు ఒక యాంగిల్ నుంచి 5 యు హావ్ 10 seconds. 4 వెయిట్ వన్ సెకండ్. Three, ఐ థింక్ హిస్ two, నాకు ధనుష్ లాగా కూడా అనిపిస్తుంది. 1. ఓకే ధనుష్. ధనుష్ ఫిక్స్డ్. ఇటువైపు నుంచి వాసుదేవ్ గారు హీ సెట్, వరుణ్ తేజ్ అండ్ పవన్ సాయి గారు సెట్. ఇక్కడ వాసు గారికి 60 పాయింట్స్ అని రావాలి, లేకపోతే అక్కడ 20 పాయింట్స్ అని రావాలి. చూద్దాం ఎవరు అది Answer. పిక్చర్ లో. ఇప్పుడు జస్ట్ 60 మీకు 300. మాకు సున్నాది పక్కన 60 పాయింట్స్. మీకు 60. మీకు తెలియని విషయం ఏంటంటే 340 పాయింట్స్ మాత్రం ఉన్నాయి ఇంకా. రే అప్పటి నుంచి అదే చెప్తున్నావురా. మరి ఇంకేం చెప్పొచ్చు? ఎనీవేస్ నో ప్రాబ్లం రవి. No డెఫినెట్ గా problem. Yeah, we're always there in the fight. Definitely గా. ఇంకా నెక్స్ట్ 40 మనం కాన్సంట్రేట్ చేద్దాం. ఓకే నో ప్రాబ్లం. నెక్స్ట్ పిక్చర్.
నొక్కాను ఈక్వల్ వెంకటేష్ గారు. ఐ ఆల్సో నొక్కాను, నేను కూడా నొక్కాను. బట్ కొంచెం ముందు ముద్దమందారం. టెన్షన్ పెట్టొద్దబ్బా. కొంచెం పవన్ సాయి గారు, వాట్ ఇస్ ద ఆన్సర్? వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, లెట్స్ సీ వాట్ ఇస్ ద ఆన్సర్. భయ్యా తాగాలి భయ్యా, ఆ? తాగాలి కదా. పనిష్మెంట్. పనిష్మెంట్. 1 2 3. వెరీ గుడ్. ఇప్పుడు లాస్ట్ 20 పాయింట్స్ కి మనం ఆడుతున్నాం. లెవెల్ నెంబర్ 1 లో ఇటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే లెవెల్ 1 అయిపోతుంది. సో ఫర్ ద లాస్ట్ 20 పాయింట్స్, ద నెక్స్ట్ పిక్చర్. వాసు. మహేష్ బాబు. ఓకే, వాసు గారు ప్రెస్ చేశారు అండ్ హీ సేస్ దట్ ఇస్ మహేష్ బాబు. మహేష్ అండ్ బాబు. పవన్ సాయి, మహేష్ బాబు. మహేష్ బాబు. లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఇస్ మహేష్ బాబు ఆర్ నో. సంగీతంలో సర్వస రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలేస అంటే ఏదో పొరపాట. yes, లెవెల్ number 2 కి వచ్చేసాము. 11-1 అయిపోయింది. 11-1 లో సూపర్ గా రామా సీత లీడింగ్ విత్ 80 పాయింట్స్ అండ్ ముద్దమందరం విత్ 20 పాయింట్స్. అండ్ ఈ సెటప్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. లెవెల్ నెంబర్ 2 చాలా కాంప్లికేటెడ్ గా ఉండబోతుందని చెప్పాం కాబట్టి ఇంత భారీ సెటప్ తో మేము రెడీగా ఉన్నాము. లెవెల్ నెంబర్ 2 ఫర్ 200 పాయింట్స్ అండ్ ద ఫైట్ బిగిన్స్. అండ్ ఈ రౌండ్ కి మేము పెట్టిన పేరు కుస్తీ. చిచ్చే. కుస్తీ ముష్టి కాదు, అది కుస్తీ అంటారు. కుస్తీ. ఆ, కుస్తీ. ఆ కుస్తీ నేను కొంచెం స్టైలిష్ గా కుస్తీ అని అన్నా. నీ ముష్టి ముఖం. ఈ లెవెల్ 2 లో 3 రౌండ్లు ఉంటాయి టోటల్ గా. ఫస్ట్ రౌండ్ 50 పాయింట్లు, సెకండ్ రౌండ్ 50 పాయింట్లు, థర్డ్ రౌండ్ 100 పాయింట్లు ఉంటాయి. సో ఫస్ట్ రౌండ్ లో ఇద్దరు వస్తారు, అక్కడ నుంచి ఒకరు ఇక్కడ నుంచి ఒకరు. ఈ స్టూల్ మీద ఎక్కుతారు, ఒక్కొక్కరిని నూకేసుకుంటారు. ఎవరైతే ఫస్ట్ కింద పడిపోతారో. పిచ్చి దొబ్బిందా నీకు? దీని మీద నుంచి పడితే తల పగిలితే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? పగలాలి, అప్పుడే పాయింట్లు వస్తాయి. పగలాలి. చూద్దాము. మరి రామాయణ్ సీత టీం నుంచి ముందుగా కెప్టెన్ అడిగేస్తాం. వాసుదేవ్ గారు, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ప్రీతి. హీరోయిన్ ఆఫ్ ది షో సీత హర్సెల్ఫ్ వచ్చేస్తుంది ఆడడానికి. మరి ఇటువైపు నుంచి కూడా ఎవరు వస్తున్నారు? అర్ధ గారు, యాజ్ ద కెప్టెన్ ఆఫ్ ముద్దమందరం ఎవరు వస్తున్నారు? మా ముద్దమందారం పార్వతి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తనుజ గారు అండ్ ప్రీతి గారు ఫైట్ ఆడతారు, కానీ వాళ్ళిద్దరి చేతుల్లో ఉంటది పిల్లోస్, అంటే మెత్తలు. స్వీట్ గా, క్యూట్ గా పిల్లో ఫైట్స్ అన్నమాట. లెట్స్ బిగిన్ లెవెల్ నెంబర్ 2, ప్రీతి వర్సెస్ తనుజ. ఆచావ్. మీరు కొట్లాడేటప్పుడు మీ దిండు పడిపోతే యూ కెనాట్ గివ్ అప్, యూ హ్యావ్ టు రెసిస్ట్. ఓకేనా? కానీ ఎండ్ ఆఫ్ ద రౌండ్ ఎవరైతే ఒకరిని సక్సెస్ఫుల్లీ కింద పాడేస్తారో, కన్విన్స్ చేయగలుగుతారో అట్లీస్ట్ టు ఫాల్ డౌన్, is the winner of round number 1. Wishing you both all the very best. Your time starts in 3, 2, 1, go! Tanuja, hit hard!
ఓకే వెరీ గుడ్. లెవెల్ నెంబర్ 2 రౌండ్ నెంబర్ 1 లో ఇద్దరు అబ్బాబా టగ్ ఆఫ్ వార్ అంటే ఇలా ఉంటది. అసలు ఎవ్వరూ తగ్గలేదు. నిజంగా వీళ్ళిద్దరిని చూస్తుంటే అక్క చెల్లెలు కొట్టుకున్నట్టుంది. సో ఏదో అక్క పోవే, అక్క నీ బావ మీద కన్నేసిన పోవే ఇట్లా. ఇద్దరు ఈక్వల్ గా ఆడారు కాబట్టి 50 పాయింట్స్ ని డివైడ్ చేసి 25-25 ఇద్దాం అనుకున్నాము. ఆర్ యూ ఓకే? లేదు యాక్చువల్గా వాళ్ళు బ్యాలెన్స్ తప్పారు కదా. ప్రీతి లాస్ట్ లా ఇఫ్ యు సీ ప్రీతి తనుజ బ్యాలెన్స్ తప్పింది. అలా గనక స్టార్ట్ అయితే 30 సెకండ్స్ ఎప్పుడైతే సెకండ్ స్టార్ట్ అయిందో ఫస్ట్ తను బ్యాలెన్స్ మిస్ అయింది. అందుకే 25-25 ఇఫ్ బోత్ ది కెప్టెన్స్ యాక్సెప్ట్, అంటే అక్కడ నుంచి వాసు గారు 25 ఓకే. ఒకవేళ ఇది వద్దు అని అంటే మళ్ళీ और एक बार हो जाए. ఓకే ఓకే Yeah. ఓకే ఓకే. Your time starts in 3, 2, 1, go! లెవెల్ నంబర్ 2 లో రౌండ్ నంబర్ 1 తనుజ గెలిచేసింది కాబట్టి 50 గెలవడం కాదు, 50 పాయింట్లు సొంతం చేసుకోలే. లెవెల్ నంబర్ 2 రౌండ్ నంబర్ 1 అయిపోయిన తర్వాత రామ అండ్ సీత ఆర్ స్టిల్ లీడింగ్ విత్ 80 పాయింట్స్. ముద్దమందారం 70 పాయింట్స్. జస్ట్ 10 పాయింట్ల వెనకాల ఉన్నారు. ముందు రౌండ్ 2 లోకి వెళ్ళే ముందు జస్ట్ బికాజ్ మనం కుస్తీ ఆడుతున్నాం, కుస్తీ అని అంటే ఎనర్జీకి స్ట్రెంగ్త్ కి నిదర్శనం కాబట్టి ఇటువైపు నుంచి అకార్డింగ్ టు మీ రామ అండ్ సీతలో ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఇస్ అఫ్ కోర్స్ వాసుదేవ్ గారు, అండ్ ఇటు పక్క నుంచి ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఇస్ పెద్ద బాబు. సో ఐ రిక్వెస్ట్ పవన్ సాయి గారు అండ్ వాసుదేవ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ వన్స్. మోస్ట్ స్ట్రాంగెస్ట్ పీపుల్ ఆర్ హియర్. రవి, ఎన్నో రోజుల నుంచి నీతో యాంకరింగ్ చేస్తున్నాను, నువ్వు ఎప్పుడైనా 6 ప్యాక్ చేస్తావానంటే నీ వల్ల అవ్వట్లేదు. వీళ్ళ దగ్గర ఎలాగో 6 ప్యాక్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అనుకుంటున్నావా లేకపోతే ఖచ్చితంగా చెప్తున్నావా? ఖచ్చితంగా మాకు అక్కడ కృష్ణ అడుగు ఉందా లేదా పవన్ సాయి, ఎందుకంటే వాళ్ళిద్దరు క్లోజ్. వాళ్ళ గురించి నాకెందుకు? ఉంది అంటే చూపెట్టమని అడగచ్చు, లేదంటే ఎందుకు? మరి ఉందో లేదో తేలిపోతుంది కదా ఈ రోజు స్టేజ్ మీద. ఒకసారి షర్ట్ తిప్పితే బాగుంటుంది కదా. 3, 2, 1 go.
తుఫాన్ని జనానికై జనించిన నేస్తాన్ని వితినే గెలవడ ఈ సూళి శస్సులే భరించడు కావాలి. ఓకే వాసుదేవ్ గారు అండ్ పవన్ సాయి సూపర్ డూపర్ బాడీస్, మా అమ్మాయిలందరూ ఫిదా అయిపోతున్నారు అక్కడ. బట్ మా అమ్మాయిలకి ఇంకొక కొంచెం కోరిక ఎక్కువ, ఆతృత ఎక్కువ, కాబట్టి మీరు డిప్స్ కొడితే చూడాలని ఉంది. ఎవరు ఎంత బాగా కొడతారో అనేది మా ఆడియన్సెస్ అమ్మాయిలు చూస్తారంట. సో రెడీ, పొజిషన్. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? If they wanna know who I am, they just have to wait and see. But right now, I just wanna be free. I wanna be all I can be. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. Who will give up first? Come on, come on, come on, super Vasana. I wanna be all I can be. But right now, I just wanna be. I wanna be all I can be. Hey, I wanna be all I can be. ఓ మై గాడ్. I think. Super, darling. Super, Vasana. You're an inspiration. Hats off to both of them. And no comparison అండి. పవన్ సాయి ఫ్రమ్ దిస్ సైడ్ అండ్ వాసుదేవ్ గారు ఫ్రమ్ దిస్ సైడ్ ఆర్ బోత్ స్ట్రాంగ్ అండ్ రియలీ గ్రేట్. థ్యాంక్ యూ సో And మచ్. very hot. లెవెల్ 2 రౌండ్ 2 కి వచ్చేసాం మనం ఇప్పుడు. అండ్ ఈ రౌండ్ 2 లో ఏం జరగబోతుందంటే, ఇంతకు ముందు ప్రీతి గారు అండ్ తనుజ వచ్చారు, కానీ ఇక్కడ రామాసీత టీం నుంచి ఇద్దరు అండ్ ముద్దబంధనం నుంచి ఇద్దరు వస్తున్నారు. కుస్తీ పోటీ ఉంటది, ఆ ప్రాసెస్ తెలుసుకుందాం. కానీ ఎవరా ఇద్దరు? వాసు గారు. మీనా గారు అండ్ క్రాంతి. మీనా గారు అండ్ క్రాంతి ఫ్రమ్ రామ అండ్ సీత టీమ్. హరిత గారు, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? చిన్నబాబు మహి, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇద్దరు ఫైనలైజ్ అయిపోయారు కాబట్టి ద గేమ్ ఇస్ వెరీ సింపుల్. బట్ ముందుగా అందరు స్టేజ్ మీదకి వచ్చేసేయండి. ఇది ఒక స్క్వేర్ ఉంది. ఆ స్క్వేర్ లో ఇద్దరు రెడీగా ఉన్నారు పార్టిసిపెంట్స్ ఫ్రమ్ దిస్ టీమ్ అండ్ దిస్ టీమ్. వాళ్ళ చేతులు మేము కట్టేసి ఉంచాము. కట్టేసిన తర్వాత ఇప్పుడు కుస్తీ జరగబోతుంది. కానీ ఎలా అంటే విత్ ద షోల్డర్స్ And with the hips. అబ్బా, touch. ఇలా తేడా కాకుండా సిన్సియర్ గా సీరియస్ గా ఆడబోతున్నారు. ఎందుకంటే ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ 50 పాయింట్స్. సో ఎవరైతే ఫస్ట్ బయటికి వెళ్ళిపోతారో, బయటనే ఉంటారో, టీం నుంచి ఒక్కరు మిగులుతారో, వాళ్ళు కూడా బయటికి వెళ్తేనే ఆ 50 పాయింట్లు వస్తాయి. సో హోప్ఫుల్లీ మీకు అర్థమైపోయి ఉంటుంది. మహేష్ వర్సెస్ క్రాంతి అండ్ హరిత గారు వర్సెస్ మీనా. రెడీ? రౌండ్ నెంబర్ 2, లెవెల్ నెంబర్ 2 లో స్టార్ట్.
రంగ కడిగిన పాదము. డార్లింగ్ నేను కూడా ఫైనల్ ఒప్పుకున్నా మగాడ్రా బుజ్జి. రవి మగాడన్న విషయం పక్కన పెట్టేస్తే జాన్వర్ ఒక అడవి మనిషిలాగా ఏహే ఏహే అంత తొందరగా చేసేసారేంటి? బట్ నాకు అర్థం కాలేదు వాసుదేవ్ గారు, ఫ్రమ్ యువర్ టీమ్ ఆల్సో అంటే ఫిజికలీ చూసుకున్నట్టయితే క్రాంతి అండ్ మీనా ఆర్ ఈక్వల్లీ గుడ్. బట్ ఏమైంది మీ టీమ్ కి? వర్ యూ కమింగ్ విత్ స్ట్రాటజీ? అసలు ఏమైనా అనుకున్నారా? జస్ట్ సెండింగ్ దెమ్ లైక్ దట్? ఏంటి అసలు ఏం జరుగుతుంది? బేసికలీ మా టీంలో అందరికి ఛాన్స్ ఇవ్వాలనుకున్నాము, బట్ అన్ఫార్చునేట్లీ సమ్ టైమ్స్ యునో సమ్మన్ హ్యాస్ టు విన్. సో వాళ్ళు గెలిచారు. కృష్ణ రియలీ ప్లేడ్ వెరీ వెల్. ఐ అప్రిషియేట్ యూ. దిస్ ఇస్ కాల్డ్ సూపర్ స్పోర్టివ్నెస్. దట్ ఇస్ ది స్పిరిట్ ఆఫ్ ఎ ట్రూ విన్నర్. అండ్ అయితే రవి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు గెలిచారు, 50 పాయింట్స్ కూడా మీ సొంతం. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. బట్ ఈ అబ్బాయి ఉన్నాడే మహేష్, తోయడంతో కాదు, తోయడంతో పాటు చాలా చిలిపంట. చిలిపి అంటే మహేష్ గారు ఇలా రండి, చాలా చాలా చిలిపి. కాబట్టి ఆ చిలిపితనాన్ని ఈ రోజు మేము స్టేజ్ మీద చూడాలనుకున్నాం. బట్ అంతకన్నా ముందు హరిత గారు వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ. మా వెళ్ళిపోతున్నా. అంటే నువ్వు చిలిపి పనులు చేస్తే పక్కనే ఉంటే బాగోదు. ఇప్పుడు ఏం చిలిపి పని చేయాలి? చిలిపి అనగానే మహేష్ గుర్తొస్తాడు నాకు, ఎందుకో నేను చెప్తాను. బట్ చిలిపి అనగానే పిల్లలు కూడా గుర్తొస్తారు. కాబట్టి ఇటు పక్కన నుంచి మా రామాయణ సీతలోని ఇద్దరు బుజ్జమ్మ బుజ్జుడు వచ్చేసేయండి. వెరీ గుడ్. అయితే రవి, మా కృష్ణలోని హిడెన్ టాలెంట్ ఏంటంటే ఎలాంటి హీరో పేరైనా చెప్పు, వాళ్ళ స్టైల్లో, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తో, వాళ్ళ వాయిస్ తో డైలాగ్ సూపర్ గా డెలివర్ చేయగలడంట. అదే బయట అందరికీ తెలుసు, సూపర్ ఇమిటేట్ చేస్తారు. కానీ ముద్దమందారంలో టేకులు స్క్రిప్ట్ ఇస్తే అదే పట్టించుకోడు, అందరు ఇమిటేట్ చేస్తున్నారు. డాన్సులు కూడా బాగా చేస్తాడు, అన్ని బాగా చేస్తాడు. కానీ ఇక్కడ పిల్లలు వచ్చేసారు అండ్ కృష్ణ కూడా వచ్చేసాడు. కాబట్టి మా పిల్లలు డైలాగ్స్ చెప్పడంలో అసలు వీళ్ళకి సాటే లేరు అని మాకు తెలుసు. ఆంజనేయ భక్తులు కదా వీళ్ళు. డైలాగ్ చూసుకుందామా? నువ్వు ఈ పక్క, నేను ఈ పక్క. నేను ఎప్పుడన్నా ఈ పక్కనే, నా కృష్ణ పక్కనే. ఇప్పుడే ప్రూవ్ అయింది నువ్వు మగాడు అని. ఆగు మగాడు. ఓకే కృష్ణ, నువ్వు ఈ రోజు పిల్లలతో పోటీ పడబోతున్నావు. మా పిల్లలు ఒక డైలాగ్ చెప్తారు, ఆ డైలాగ్ అయిపోయిన తర్వాత నీ టర్న్. ఓకే కిడ్స్, కమ్ ఆన్, డైలాగ్ స్టార్ట్ हो जाए. పంతం నీదా నాదా హై టిట్ 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 టిట్. పంతం నీదా నాదా హై టిట్ 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 టిట్. Nimta, go just tell me. At the boost, kakani kokna boomla. Dozi ka muko. నిందా దోస్రస్ టెల్ మీ అత్త బుస్కై పోయి క నింపుంతా అయినా సొక్క Korta tu, ni muke nu patel bo. ఆ పిజ్జా, ఆ బర్గర్, ఆ కొత్తిమీర కట్ట మాకు కూడా వస్తుంది. మొక్కే కదా పీకేస్తే పీక కోస్తా. నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా, నీ అప్పుడు నీ రాయలసీమ గడ్డ మీద కడుంటే, నీ అప్పుడు నీకు బొల్తారు కడుంటే రారా, నన్ను చెప్పరా. ఫ్లోటో జింక ముందోడు సింపా ముందోడు దక. రాత్రనక పగలనక ఎండనక వాననక రాయనక రప్పనక దుమ్మనక దుప్పనక ముళ్ళనక ముంపనక పురుగనక పామనక కోడి కూత కుయ్యగాన నాగలెత్తి పొలం చేరి సాను పట్టి కొండ రైతు దుక్కు దున్నిని గాలేసి విత్తునాటి పస్తులమ్మి పుస్తులమ్మి పలుపు తీసి కాపు కాచి ముసలి ముతక అమ్మ నాన్న పిల్ల జల్ల ఇల్లంతా ఏకమై జానీ జానీ పాపా ఈటింగ్ షుగర్ నా పాపా టెల్లింగ్ లైఫ్ నా పాపా ఓపెన్ యువర్ మౌత్. ఇంకి పింకి పోంకి ఫాదర్ హాడ్ డాంకీ. అయ్యర్రి పప్పా. అమ్మ ఒకటంటూ ఎవడైనా అధికారం కోసం జగ్గపాడితే
ఇండియాలో పేదలున్నారు కానీ పెద్ద దేశం కాదు. ఇండియాలో అభివృద్ధి ఉంది, అలాగని అభివృద్ధి దేశం కాదు. ఇండియాలో నీరు కానీ నదులు ఉన్నాయి. తర్వాత చెప్పు నాయనా. ఏ బ్రదర్ అయిపోయిందా? నేను చెప్తాను. ఆ, భయం వేస్తుంది భయ్యా. పాత సినిమాలో లాగా కళ్ళలుంగి కట్టుకొని మూతి మీద మేసం తిప్పి వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నన్ను, నోరు ఉంటే ఎవరు కంటే కనబడదు. ఎగబడితే అప్పన్నాడు. చూసుకుంటా. What's wrong? What's wrong? Relax. అరే వీళ్ళకి అమ్మాయిలని పూలని చూపెట్టినట్టు రా కొంచెం. Relax. అన్న ఆ డైలాగ్ చెప్పు, లాస్ట్ ఆ డైలాగ్. Puli, 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 puli. Hey, puli, 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 pide, puli. No, it was a sportive. Nothing Please. physical, guys. Nothing physical. ఇల్లు కట్టడానికి లంచం, మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, కరెంటు ఇవ్వడానికి లంచం, ఆ కరెంటు తీయకుండా ఉండడానికి లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రుణాలు కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళ ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం, హాస్పిటల్లో బెడ్కి లంచం, తినే బెడ్కి లంచం, బర్త్ సర్టిఫికేట్ లంచం, డెత్ సర్టిఫికేట్ లంచం, ఇలా మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు లంచం లంచం లంచం. Fabulous. వేసుకో సరోజా ఎర్సనకాయ పచ్చడి మీ అత్త వండింది, నోరంతా మండింది. వేసుకో సరోజా ఎర్సనకాయ పచ్చడి శ్రీముఖి వండింది, నోరంతా మండింది. సుందరమాడి చుట్టు గింజి మార్చుకుంటే చెప్పాలి సుధా పాలక్షులు ఇది రాసుకుంటూ టాకూర్ చెప్పి టకాలతో దేట్సే గుమ్మాడ్సే తక్కిడ్సే కాయ్ కాలాసే. ఇప్పుడు చెప్పండి నేనేం చెప్పాను. నాకు మసాలా దోశ. జీతి బజాయే ఏకో తో రహేలా हम प्रेम चिरा देना हमारा कभूला तुम पाए मुआऊ. ఇప్పుడు చెప్పండి బ్రదర్. Stop it! Stop it! పాటల రౌండ్ ఒకటి ఉంది, అందరు వెళ్ళి కూర్చోండి, మీకు దండం పెడతా. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా. నువ్వు సింధు మీద సింధేసి. సూపర్. సో లెవెల్ 2 రౌండ్ 2 లో కూడా మా ముద్దమందరం గెలిచేశారు. టోటల్ గా 50 పాయింట్లు. సో టోటల్ స్కోర్ ఇప్పుడు 70 + 50 ఇట్స్ 120. బట్ రామా అండ్ సీత మీరు కూడా 80 పాయింట్స్ తో ఉన్నారు, 40 పాయింట్స్ తక్కువ మాత్రమే. అండ్ నౌ లెవెల్ నెంబర్ 2 లోని రౌండ్ నెంబర్ 3 ఇస్ వర్త్ ఆఫ్ 100 పాయింట్స్. నిజంగా ఈ రౌండ్ మీరు గెలిస్తే మీరు లీడింగ్ లో వెళ్ళిపోతారు, అండ్ ముద్దమందరం గెలిస్తే సూపర్ లీడింగ్ లో వెళ్ళిపోతారు. అయితే ఈ థర్డ్ రౌండ్ లో ఎవరెవరు వస్తున్నారు కుస్తీకి? Okay. వాసు గారు మీ టీం నుంచి లెవెల్ 2 థర్డ్ రౌండ్ లో ఎవరు వస్తున్నారు కుస్తీకి? సంగీత. ఆల్రైట్ సంగీత. అండ్ ఇక్కడ హరితమ్మ ఎవరు వస్తున్నారు? సునంద నీలాంబరి. సునంద నీలాంబరి. ఓకే, లెవెల్ నెంబర్ 2 రౌండ్ నెంబర్ 3 ఇట్ ఇస్ సునంద వర్సెస్ సంగీత. అజావ్. అండ్ ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే వాడతారు, యు ఆర్ నాట్ యూజింగ్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ ఒకసారి ఆ బాక్సింగ్ రింగ్ లో వాళ్ళు యునో ఆ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు కదా, అలాంటిది ఇచ్చుకుంటే మాకు చూడాలని ఉంది. అలా రెఫరీ కూడా హక్ ఇస్తే ఎంత బాగుంటది కదా. నేను ఇస్తాను నీకు.
Sunanda versus Sangeeta on a count of 3, 2, 1, go! అసలు మామూలుగా లేదండి. ఒక అమ్మాయిని యాక్చువల్ కుస్తీ తీసి బండకేసి కొట్టడం ఎలా కొట్టిందో అలా అవతలకి పాడేసింది. నిజంగా ఇవాళ నేను లెవెల్ నెంబర్ 2 లో రౌండ్ నెంబర్ 3 విన్ అయ్యి సునంద 100 పాయింట్స్ గెలుచుకుంది. నిజంగా నేను ఇవాళ రీసెంట్ గా సల్మాన్ ఖాన్ సుల్తాన్ చూశాను, ఇవాళ సుల్తానీని చూశాను. కానీ ఇద్దరు ఇంత కొట్టుకున్నా సరే ఇంతకు ముందు బాగా హగ్ చేసుకున్నారు, మంచి ఫ్రెండ్స్. అది ప్రూవ్ చేసుకోవడానికి గెలిచిన సంతోషంలో సంగీత ఇద్దరు కలిసి ఒక బ్లాక్ బస్టర్ పాట మీద డాన్స్ చేస్తారంట. రెడీ వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగమాక అంటాంది జారేవోని ఉన్న పళ్ళం సొగసంతా ఇద్దామని సన్న జాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తాన్నా యాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నోని లెవెల్ నెంబర్ 2 రౌండ్ నెంబర్ 3 అయిపోయాక 300 పాయింట్స్ కి జరిగిన ఈ పోటీలో రామ అండ్ సీత ఫస్ట్ రౌండ్ లో గెలుచుకున్న 80 పాయింట్స్ తోటే మిగిలిపోయారు. బట్ లెవెల్ నెంబర్ 2 రౌండ్ 1 రౌండ్ 2 రౌండ్ 3 220 పాయింట్స్. బట్ లెవెల్ నెంబర్ 3 is also worth of 200 పాయింట్స్. వాళ్ళు గెలిస్తే 280 because it all at once. మీరు గెలిస్తే 420 పాయింట్స్. ఓకే, అయితే లెవెల్ 3 లో ఈ టీం నుంచి 4, అది కెప్టెన్ సెలెక్ట్ చేస్తాడు. ఇట్స్ యువర్ చాయిస్. వచ్చేసి గేమ్ ఆడతారు. ఆ గేమ్ సెటప్ చేద్దాం. మీరు 4 సెలెక్ట్ చేయండి. అంతవరకు సెటప్ ప్లీజ్. అండ్ లెవెల్ నెంబర్ 3 పేరు బెలూన్ కో బస్ట్ కరో. ఓకే, ప్రతి ఒక్క కాలుకి అంటే ఇక్కడ నుంచి 4 ఇక్కడ నుంచి 4 కాలుకి బెలూన్ కట్టేసి పెట్టాం. ఆపోజిట్ అంటే ఒపోనెంట్స్ కాళ్ళలో బెలూన్స్ అవుతుందో అది పగలగొట్టనే చూడాలి. సో పగలకుండా చూసుకోండి. ఫైనల్ గా ఒక్క కాలికి ఒక్క బెలూన్ మిగిలిన వాళ్ళు విన్నర్. ఎవరైతే అలా మిగిలించుకుంటారో వాళ్ళు విన్నర్. ఈ ప్రాసెస్ లో మీ కాలికి 2 బెలూన్స్ పగిలిపోయాయని అనుకోండి, మీరు డైరెక్ట్ వెళ్ళి మీ పొజిషన్ లో కూర్చుంటారు. ఓకే, మీ బెలూన్స్ పగిలిపోయాయి, కింద బెలూన్స్ లేవు అంటే మీరు వెళ్ళి మీ సీట్ లో కూర్చుంటారు. అంతే. ఓకేనా? లెట్స్ స్టార్ట్ లెవెల్ నెంబర్ 3 ఇన్ 3 2 1 గో.
I want to tell something. This game is sporty, so let's be sporty. అక్కడ తను బెలూన్ పోయినా కూడా ఈ ప్లేడ్ అండ్ కృష్ణ ఈస్ ట్రైయింగ్ టు షో హిస్ పవర్. ఐ డోంట్ నో వై. నో ఒక్క You నిమిషం literally pushed. I saw you pushing, brother. ఎస్ ఐ అండర్స్టాండ్ దట్. బట్ ప్లే అనేసరికి వదలకుండా ఉండడం అనేది ఒకటి, మ్యాన్ పవర్ యూస్ చేయడం అనేది ఇంకొకటి. యూ క్యాన్ సీ అంటే రివైండ్ చేసి చూడగలిగితే ఎక్కడ స్టార్ట్ అయింది అనేది కూడా తెలుస్తుంది కదా. గేమ్ అంటే గెలుపు ఓటమి ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ టూ మచ్ ఆఫ్ పవర్ షోయింగ్. అంతే కదా, స్పోర్టివ్ గా తీసుకుంటే ఇప్పుడు ఈ డిస్కషన్ రాదు కదా. గేమ్ అన్నాక స్పోర్టివ్ గా తీసుకుని ఉంటే డిస్కషన్ రాదు కదా. ఆల్రైట్, సో ఫైనల్ లీగ్ ముద్దమందారం దగ్గర 5 బెలూన్స్ అంటే భావన గారు, శాండ్రా అండ్ కృష్ణ. అండ్ ఇక్కడ ప్రభాకర్ గారు లోన్ ఫైటర్ 200 పాయింట్స్ కి. జస్ట్ డోంట్ గివ్ అప్, యూ కెన్ డూ ఇట్. ఆ పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే 200 పాయింట్స్ మీదే సోలో హీరో అవ్వచ్చు. మరి ఈ రోజు ఈ వార్ లో ఎవరు సూపర్ 6 లీగ్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయో చూద్దాం. సారీ ఫర్ ది ఇంటర్ఫిరెన్స్, ప్లీజ్. దిస్ ఇస్ నాట్ ఫేర్. పిచ్చింగ్ 3 people against 1 person. అప్పుడు వేరే స్ట్రాటజీ ఉండే, తను పగలగొట్టినప్పుడు వేరేది ఉండే, ఇప్పుడు టోటల్ గా స్ట్రాటజీ వచ్చింది. ఐఎమ్ డూయింగ్ ఏ వాక్అవుట్. ఆల్రైట్, సో Now this is రామ like- సీత వాళ్ళు టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. బేసిక్ గా యూ పీపుల్ స్పాంటేనియస్ గా మళ్ళీ స్పోర్టివ్ గా తీసుకొని ఆడడానికి రెడీగా ఉన్నారు 3 of you. బట్ దెన్ రామ అండ్ సీత క్లియర్ గా వాక్అవుట్ చేశారు కాబట్టి వాట్ ఎవర్ వాళ్ళు కానీ చేసిందంతా దానికంటే ముందు కూడా చూస్తే ఇక్కడ 5 బెలూన్స్ మిగిలాయి అండ్ రామ సీత వాళ్ళ దగ్గర ప్రభాకర్ గారి దగ్గర 2 బెలూన్స్ మిగిలాయి. క్లియర్ గా చూసుకున్నట్టయితే మెజారిటీ ఇస్ 5, విచ్ మీన్స్ లెవెల్ 3 రౌండ్ విన్ అయ్యింది విత్ 200 పాయింట్స్ ఇస్ ముద్దమందారం. సో టోటల్ గా లెవెల్ 3 లో స్కోర్ 200 పాయింట్స్, వీళ్ళ దగ్గర ఉండే స్కోర్ 220 పాయింట్స్ అండ్ ఇప్పుడు ప్లస్ 200 420 But we never know. With 80 points, రామా సీత సూపర్ 6 లీగ్ లోకి వెళ్ళే ఛాన్స్ ఇప్పటికీ ఉంది. వేరే ఏదైనా టీమ్ కి 80 కంటే తక్కువ వస్తే, సో ఇప్పటికైతే వాక్అవుట్ చేశారు. బట్ స్టిల్ లెట్స్ సీ సూపర్ 6 లీగ్ లోకి వీళ్ళు ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా. ఓవరాల్ గా వీఆర్ హోపింగ్ దట్ వాళ్ళ షోలో తొందరగా రావాలి అని పాల్గొనాలి. అండ్ రామసీత టీమ్, వి నీడ్ యూ ఆన్ దిస్ స్టేజ్. ప్లీజ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వచ్చేసి సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ ని స్పోర్టివ్ గా ఆడితే ఆ బుజ్జోళ్ళు వాళ్ళందరూ వస్తే మాకు చూడాలని ఆశగా ఉంది. Keep watching Super Serial Championship. Shabash! ఇది సరైన పోటీ. Powered by Vaseline Deep Restore Lotion మరియు Ayurved Nutrigain. Special partners Fair and Handsome. Bye-bye. Good night for today. Darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling.